కల్తీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్ గారిని కప్పిపుచ్చుకుంటూ మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు అక్రమ అరెస్ట్ అంటే మీ దృష్టిలో అక్రమ అరెస్టా? ఆ తప్పుడు పని మేము సమర్థించాలా? మాజీ సీఎం గారికి దొంగల్ని రౌడీల్ని ప్రోత్సహించడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఈ అక్రమ అరెస్టులు అంటే ఈ జోగి రమేష్ గారు ఈరోజు పతివ్రత కవర్లు అయితే మాట్లాడుతున్నారండి. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు చాలా అసభ్యకరంగా ఆయనే ముందుండి మాట్లాడి ఆయన ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది. కక్షపూరితంగా అంటే అధికారంలో వచ్చే మొదటి నెలలోనే కక్షపూరితంగా ఆయనకు అరెస్ట్ చేయవలసిందే. మరి రేపు కోర్టుకి వెళ్తారా మరి జగన్మోహన్ రెడ్డి గారు? కోర్టుకి వెళ్ళాలి, కంపల్సరీ అటెండ్ అవ్వాలి. నవంబర్ 14 అటెండ్ అవ్వమని కోర్టు ఆర్డర్ చేసింది. దాని ప్రకారంగా శుక్రవారం నవంబర్ 14 అటెండ్ అవ్వాల్సిందే. అవ్వకపోతే జైలుకి వెళ్తాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తుంది, జైలుకి వెళ్ళవలసి ఉంటుంది. జోగి రమేష్ గారి అరెస్ట్పై జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ కూడా పెట్టారు. అంటే ఇది అక్రమంగా అరెస్ట్గా చేశారు, అంటే అధికారికంగా ఇది రాజకీయంగా వాళ్ళు అరెస్ట్ చేశారు అని చెప్పేసి, టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు దీన్ని? మాజీ సీఎం గారికి దొంగల్ని రౌడీల్ని ప్రోత్సహించడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే ఈ జోగి రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కాలిగోటికి కూడా సరిపోనటువంటి జోగి రమేష్ అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి అతన్ని ఇబ్బంది పెట్టి అటు చాలా జుభిక్షకరమైన వాక్యాలతో మాట్లాడి, ఎన్ని మాట్లాడాలంటే అన్ని మాట్లాడి అతన్ని చాలా ఇబ్బందులు పెట్టారు ఈ జోగి రమేష్. ఒక మాజీ సీఎం ఇంటికి, అప్పుడు మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు సీఎం గాని అతని ఇంటికి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పెట్టాలంటే అన్ని ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు బుట్ట కింద కోడి పెట్టలాగా జోగి రమేష్ అతనేమొచ్చి తెలుగుదేశం పార్టీ మీద రుద్దవలసిన ఏదైతే ఈ తప్పుడు లిక్కరు ఇవి ఉన్నాయో అవన్నీ కూడా తన మెడకే చుట్టుకుంటుందని తెలియక అతనేమొచ్చి తెలుగుదేశం పార్టీ మీద నెట్టాలని చూశారు. దేవుడు కూడా అతనికి పరీక్ష పెట్టి ఇప్పుడు ఏమైందంటే అదేదో తిరిగి అతని మీదకే వచ్చింది. అందుకనే ఇటువంటి వాళ్ళని అందరినీ ఉపేక్షించకూడదు. ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా ఈ లిక్కర్ స్కామ్ లో దాదాపు కొన్ని వందల వేల మంది కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ ఆత్మ శాంతి కలగాలంటే ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల వేయడమే కరెక్ట్ అని నేను భావిస్తున్నాను సార్. కల్తీ లిక్కర్ స్కామ్ లో నాకు ఎలాంటి ప్రమేయం లేదు అంటూ చాలా వ్యాఖ్యలు చేశారు ఆయన. అంటే మీరు చూసే ఉంటారు, అనేక రకాల వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడం, దాన్ని ఇప్పుడు జగన్ కప్పిపుచ్చి మాట్లాడటం, అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం అక్రమంగా అరెస్ట్ చేయించారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఏదైతే ఫస్ట్ ఒక ముద్దాయిగా దొరికారో ఇతనితో తీసుకున్న ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకున్న ఫోటోలు ఇవన్నీ అబద్ధం కాదు కదా. ఇతనే ఒక సందర్భంలో ఇతను మా ఫ్యామిలీ మెంబరు, ఇతను మా కుటుంబ సభ్యులని చెప్పిన అతనే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కి నాకు సంబంధం లేదని ఎలాగంటారు? ఇదంతా కట్టు కదా, ఇదన్నీ కథలు చెప్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా రాష్ట్రాన్ని నాశనం చేయడానికే ఈ లిక్కర్ స్కామ్ ఎత్తుకొని భారీ రేట్లు పెంచడమే కాకుండా ఎన్నో అక్రమాలు చేశారు. ఈ అక్రమాలన్నికి పులి స్టాప్లు ఒకటి పడుతున్నాయి. అందరినీ ఒకరిని కూడా చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది కనుక ఇది తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు తోయడానికే అక్రమ అరెస్టులని అవని ఇవని మళ్ళీ దొంగ నాటకాలు ఆడుతున్నారు తప్ప ఇది ఏమీ కాదు. చట్టం తన పని తను చేసుకుని వెళ్తుంది. అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రం కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే చట్టాన్ని దీంట్లో కాకుండా చట్టం దాన్ని పని చేసుకునేటట్టు ఫ్రీగా వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చి ఇంకా మంచి ఆఫీసర్లకు కూడా మంచి ప్రోత్సహించినట్టు చేసి ఇటువంటి లిక్కర్ స్కాములు చేసిన వాళ్ళు అవనండి, ఇంకా వేరే ఏ స్కాములు చేసినా సరే వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టి దోషులుగా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాను. మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, బెంగళూరు నుంచి విశాఖపట్నానికి డ్రగ్స్తోనే ఇక స్టూడెంట్ యువ నాయకుడు వైసీపీకి చెందినటువంటి వ్యక్తి డ్రగ్స్ తీసుకొస్తూ దొరికిపోయాడు. దాన్ని టాస్క్ ఫోర్స్ ఈగల్ టీం ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే కేవలం ఇది అక్రమంగా అరెస్టులు చేయించారు, కావాలనే చేయించారు టీడీపీ వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజమే అంటారా?
ఇది తెలుగుదేశం పార్టీ వచ్చిన నుంచే ఇటువంటి డ్రగ్స్ని కానీ లేదా గంజాయిని కానీ అరికట్టడానికి మంచి టీములను ఏర్పాటు చేసి ఇటువంటి వాళ్ళందరినీ కూడా నేను ముందే చెప్పాను, ఎక్కడ బుట్ట కింద దాక్కున్నా సరే వాళ్ళందరినీ, ఇటువంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళందరినీ కూడా లాగి బయటికి తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టడమే ఈ యొక్క టీమ్స్ పని. ఈ యొక్క మంచి టీంని చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేయడం, ఆ టీం కూడా చాలా యాక్టివ్గా మన రాష్ట్రంలో చాలా వరకు మీకు డ్రగ్స్ కానివ్వండి, ఈ గంజాయి కానివ్వండి ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. కానీ ఈ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేడానికి ఇటువంటి కుయ్యొత్తులన్నీ పన్నుతూ ఇటువంటి చట్టం ఎప్పటికైనా దొంగోడు 99 తప్పులు చేస్తాడండి, ఒక తప్పుకు దొరికేస్తాడు. అలాగే ఇప్పుడు ఈ వైజాగ్ ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్ ఉన్నారో అతను దొరకడం జరిగింది. ఇది ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్కి మీరు ఇటువంటి తప్పుడు పనులు చేసి ఇటువంటి గంజాయి కానీ ఇటువంటి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళందరినీ బానిసలుగా చేయడం అనేది చాలా తప్పండి. ఇటువంటి వ్యక్తుల్ని ఉపేక్షించకూడదు, చట్టం ముందు నిలబెట్టి వీళ్ళకి తగిన కఠిన శిక్షలు విధించాలని కోరుకుంటున్నాను. లిక్కర్ స్కామ్ లో జోగి రమేష్ అరెస్ట్ అయితే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెడుతూ ఆయన మాట్లాడుతుంది ఏంటంటే అక్రమంగా అరెస్ట్ చేశారు జోగి రమేష్ గారిని అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? మనది ప్రజాస్వామ్య దేశం అండి. ప్రజాస్వామ్య దేశంలో చట్టం తన పని తను చేస్తుంది. ఎవరైనా కానీ ఏ సమాజంలో నివసించిన ఏ రేంజ్లో ఉన్న వ్యక్తి అయినా సరే, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ప్రధానమంత్రి కావచ్చు, కానీ ఏదైనా నేరం చేశాడంటే అది నేరం రుజువైందంటే, ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ నేరం రుజువైందంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి ఎవరైనా కానీ అరెస్ట్ చేయవలసిందే, అరెస్ట్ చేస్తారు కూడా. ఇండియన్ పోలీస్ అంత పటిష్టంగా ఉంది, అలాగే ఇండియన్ చట్టాలు కూడా అంత పటిష్టంగా ఉన్నాయి. ఈ రోజున లిక్కర్ స్కామ్లోని ఆయన ఇన్వెస్టిగేషన్లోని జోగి రమేష్ పాత్ర స్పష్టంగా ఉంది, ఎవిడెన్స్తో, విత్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారంటే ఎందుకు చేస్తారు? వితౌట్ ఎవిడెన్స్ పోలీసులు ఎవరు చేయరు కదా. వాళ్ళే కక్షలే ఉండవు వాళ్ళకి, పోలీసులకి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అంతేగాని వాళ్ళు నా వ్యక్తి కాదు, నా వ్యక్తి కాని నేను అరెస్ట్ చేస్తాను అనడానికి ఎవరికి ఉండదు. ఎందుకంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారనుకోండి, ఇంకొక ఆఫీసర్ వెళ్ళారనుకోండి, అది తప్పని తేలింది అనుకోండి, వీళ్ళు ఉద్యోగం పోతుంది కదా. అందుకని వాళ్ళు ఈ స్టెప్ తీసుకునే ముందర, ఎవరిపైన సరే అరెస్ట్ స్టెప్ తీసుకునే ముందర పూర్తి ఇన్వెస్టిగేషన్, లోతైన ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు. ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిన తర్వాత అది పక్కా ప్రూవ్ అయిన తర్వాత, విత్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా పోలీసులు వారు ఈ స్కామ్ లోని ఈ వ్యక్తి తాలూకా పాత్ర ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో లోతుగా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ పూర్తి ఎవిడెన్స్ తీశారు, కావున అరెస్ట్ చేశారు. అంతేగాని మాజీ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మా వ్యక్తిని అరెస్ట్ చేశారు, వేకర్ సెక్షన్ అని చెప్పేసి చేశారు, అది అన్నది తప్పు. ఎందుకంటే నేరం ఎవరు చేసినా కానీ, ఏ వ్యక్తి అయినా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చేసినా కూడా అరెస్ట్ చేస్తారు. ఆ విధంగా జోగి రమేష్ అనే వ్యక్తి ఈజ్ బేసికల్లీ క్రిమినల్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పైన నెంబర్ ఆఫ్ ఆరోపణలు ఉన్నాయి. ఇది వరకు కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా చేశాడు ఆయన, తర్వాత ఈ పార్టీలోకి వచ్చాడు, తర్వాత అనేక ప్రముఖ వ్యక్తులు కూడా నీచమైన వర్డ్స్, అన్పార్లమెంట్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఒకనొక స్టేజ్ లో అయితే పవన్ కళ్యాణ్ అయితే ఆడు పిచ్చి కుక్క, నీకు పెళ్ళాలు మార్చడం తెలుసు తప్ప నీకు ఇది తెలియదు, పెళ్ళాలు మార్చడం అనుకుంటున్నావా ఇదని చెప్పేసి ఎంత అన్పార్లమెంట్ వర్డ్ యూజ్ చేశాడండి ఆయన ఒక స్టేజ్ మీద. దాన్ని అప్పుడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన నవ్వుతున్నాడు, ఈయన మాటలు మాట్లాడుతుంటే ఆనందిస్తున్నాడు ఆయన. అంటే ఒక్కొక్క వ్యక్తిని మానసికంగా దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వ్యక్తి, పోనీ ఈయన సచ్చీలుడా జోగి రమేష్ ఏమన్నా? ఈయన అనేక క్రైమ్లో ఉన్నారు. ఆ విధంగా ప్రజల ప్రాణాలతో చెలగాట వాళ్ళ వ్యక్తుల్లో ఈయన ఒక వ్యక్తి. ఆ సారా క్రైమ్లో ఎంతమంది ప్రాణాలు పోయండి, అమాయకుల తాలూకు ప్రాణాలు ఎంతమంది పోయి, ఎంత గవర్నమెంట్ డబ్బు పోయింది వీళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి. ఆ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేశారు. వీళ్ళు రాష్ట్ర ప్రతిష్టను పాడు చేశారు దేశంలోనే. ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్ తీసుకెళ్ళి, ఇక్కడ ఈ అమౌంట్ తీసుకెళ్ళి ఆఫ్రికన్ కంట్రీస్ లో పెట్టుబడులు పెట్టారు వీళ్ళు. అందులో ఈయన పాత్ర ఉంది కదా, పాత్ర ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు. అంటే ఆ విధంగా విదేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన వ్యక్తుల్లో ఈయన ఒక వ్యక్తి జోగి రమేష్. అందుకనే జోగి రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఎవరెవరు ఉన్నారో అందరినీ తీసుకెళ్తారు. ఈ విధంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈయన సపోర్ట్ చేస్తాడంటే జోగి రమేష్కి, ఎందుకంటే ఆయన కూడా అందులో ఉన్నాడు ఆ స్కామ్ లో. ఈయన అరెస్ట్ చేశాడంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసేస్తారని భయంతో, ఎందుకంటే ఏటేటో మాట్లాడుతున్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన, చిన్నోడా పెద్దోడా ఈడ ఆడ ఇంకేం ఉండదండి. నేరం చేశాడా లేదా, సమాజానికి హాని కలిగించాడా లేదా, రాష్ట్రానికి నష్టం కలిగించాడా లేదా, రాష్ట్ర ప్రతిష్టని పరుగుని తీసాడా లేదా అన్నదే చూస్తారు తప్ప ఆయన పెద్దోడా చిన్నోడా ఇవేమి చూడదు చట్టం. మన చట్టాలు అంత ప్రతిష్టంగా ఉన్నాయి. కావున ఇందులో ఆఫీసర్స్ కూడా పటిష్టమైన ఆఫీసర్స్ ఉన్నారు. మనకి దేశం కోసం ప్రాణాలు ఇచ్చేసి ఆఫీసర్లు ఉన్నారండి మనకి. అటువంటి వ్యక్తులు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారు, ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళాలి, ఎవిడెన్స్ తీశారు, టోటల్ అంతా నేరం రుజువైంది, ఈయన పాత్ర ఉందని చెప్పారు. కావున ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి వాళ్ళ యొక్క కార్యకర్తలు ఏం చేశారు, తీసుకెళ్లి ప్రభుత్వ కార్యాలయాలు తగలబెట్టారు. ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ఫర్నిచర్ ధ్వంసం చేశారు, నానా అడవిడి చేశారు. పోలీస్ ఆఫీసర్లు, ఆన్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు కొట్టారు.
అది చట్టరీత్యా నేరం కదా. ఇటువంటి వ్యక్తులు చేసినందుకు అసలు విడిచిపెట్టకూడదు. ఇటువంటి జోగి రమేష్ తక్షణమే నాకు తెలిసినది ఉరిశిక్ష లేదు కానీ ఉరి తీయాలంటాను. ఎందుకు చెప్పమంటే అనేక మంది ప్రాణాలు పోయాయి పేద ప్రజలవి. దాని ముఖ్య కారకుడు ఈయన. అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది. కసిరెడ్డి ఒకరు ఉన్నారు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అందులో ఈయన ఒక వ్యక్తి, అనేక మంది ఉన్నారు, ఒకరిని తీస్తున్నారు. ఆ బేసిస్ లో సీరియల్లోని ఈ జోగి రమేష్ కూడా పాత్ర కూడా ఉంది. ఇంకా ఎంతమంది ఉన్నారంటారు? అంటే ఇదే స్కామ్ లో ఇంకా ఎంతమంది ఉండొచ్చు అని మీ అభిప్రాయం? సుమారు 100 మంది పైన ఉన్నారండి. 100 మంది పైన ఉన్నారు. ఇంకొంతమంది తప్పుడు ఆఫీసర్స్ కూడా ఉన్నారు, కరప్టెడ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. కొందరు ఇప్పుడు చాలా మంది లీవ్ పెట్టుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా వస్తారు. ఈ స్కామ్ లోని ఇన్వెస్టిగేషన్కి వెళ్తున్నారు, ఇంకా లోతైన ఇన్వెస్టిగేషన్కి వెళ్తున్నారు. ఇంకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. మా న్యాయవాదుల తరపున ఏమైనా సలహా కావాలన్నా, మా సహాయం కావాలన్నా కూడా మేము కూడా సహాయం చేయడానికి మేము ముందుగా ఉంటాం. ఇది రాష్ట్ర పరువుకు సంబంధించి కావున ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి నేను విన్నవించుకుంటున్నాం. మా యొక్క న్యాయ సహాయం కావాలన్నా, మా యొక్క వర్క్ ఏమైనా కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇటువంటి వ్యక్తి, సమాజానికి హాని చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, జోగి రమేష్ కానీ, కృష్ణమోహన్ కానీ, లేకపోతే కసిరెడ్డి కానీ, ఇంకా ఎవరైనా కానీ ఏ పోస్ట్లో ఉన్నా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే అటువంటి వ్యక్తులు అరెస్ట్ చేయాలి. ఈ రోజు జోగి రమేష్ని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్. నేను చంపేస్తాను, నువ్వు ఒక ముఖ్యమంత్రిని, ఒక రేంజ్ ముఖ్యమంత్రి నువ్వు రా, నేను ఇక్కడ ఉన్నాను, రే చంద్రబాబు నాయుడు రా, ఇక్కడికి వస్తావా రావా చూసుకుందా నేను అంటే ఏంటో మాట్లాడండి. ఆయన ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఒరే గిరి అంటే స్టాండర్డ్ అనేది. ఇటువంటి వ్యక్తులకి సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే మరి ఈయన ఎంత దిగజారిపోయాడో అర్థం కావట్లేదు ఇప్పుడు. కావున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే, మీరు మాజీ ముఖ్యమంత్రిగా చేశారు, మీరు ఇటువంటి వ్యక్తుల్ని, క్రిమినల్స్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. బెర్సిగారు కానీ మీరు క్రిమినల్, ఎందుకంటే కాబట్టి మీరు క్రిమినల్ సపోర్ట్ చేస్తున్నారు. పచ్చకాలంలో వచ్చినప్పుడు ఊరంతా పచ్చ కనబడుతుంది. అలాగే క్రిమినల్ కాబట్టి నీకు క్రిమినల్స్ కూడా మంచోళ్ళగా నీకు కనిపిస్తారు. కానీ వాళ్ళ సమాజానికి హాని చేసిన వ్యక్తి జోగి రమేష్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే 7 సంవత్సరాల పాటు కోర్టుకి హాజరు కాలేదు అనేక కేసుల్లో. ఇప్పుడు రేపు కోర్టుకి హాజరు పరిచే పరిస్థితి అయితే వచ్చింది. రేపు కోర్టుకి వెళ్ళబోతున్నారు. అసలు ఏ కేసులో వెళ్ళబోతున్నారు? అసలు ఏంటి, అసలు దీని వ్యవహారం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి మీద 11 కేసులు ఉన్నాయండి. 43,000 కోట్ల రూపాయలు కేసులు అన్ని ఉన్నాయి. అది నవంబర్ 14కి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇది వరకు ముఖ్యమంత్రి అవ్వకముందు ప్రతి శుక్రవారం కూడా కోర్టుకి అటెండ్ అవ్వాలి. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగ్జామ్షన్ ఉంటుంది. ఎందుకంటే బిజీ వర్క్ ఉండడం వల్ల ఎగ్జామ్షన్ చేసుకుంటూ, బెయిల్ టైం అడుగుతూ, పాస్వర్డ్ చేసుకుంటూ, పర్మిషన్ తీసుకుని నువ్వు చేయొచ్చు. అదే ముఖ్యమంత్రి ఉంటుంది అంటే బిజీ పర్సన్ కాబట్టి ఆ టైంలో అటెండ్ అవ్వకపోయినా ఎగ్జామ్స్ ఇస్తారు. అటెండ్ అవ్వాలి కదా. ఆయన కేసులో ఉన్నాడు కదా, ఇంకా కేసు 11 కేసుల్లో ఉన్నాడు, 1, 2, 3 కాదు. మరి అమౌంట్ ఎంత అనుకున్న 43,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ లెక్కల ప్రకారంగా. సో వీటిలన్నింటిలో కూడా అటెండ్ అయ్యి నువ్వు నిర్దోషాన్ని నిరూపించుకోవాలి. లేకపోతే జైలుకి వెళ్ళడమే. ఇక్కడ 2 మార్గాలండి. అయితే నువ్వు నిర్దోషం అని చెప్తే నువ్వు నిరూపించుకోవాలి. నువ్వు 3,500 వాయిదాలు వేయించుకున్నావు. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదండి, ఏ నాయకుడికి లేదు. ఇన్ని 3,500 వాయిదాలు ఒక వ్యక్తి. అలాగే 7 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పటికి కూడా బెయిల్ మీద ఉన్నాడు. మరి రేపు కోర్టుకి వెళ్తారా మరి జగన్మోహన్ రెడ్డి గారు? కోర్టుకి వెళ్ళకపోతే అరెస్ట్ చేస్తారు. ఇంటికి వెళ్ళి కోర్టుకి వెళ్ళాలి, కంపల్సరీ అటెండ్ అవ్వాలి. నవంబర్ 14 అటెండ్ అవ్వమని కోర్టు ఆర్డర్ చేసింది. దాని ప్రకారంగా శుక్రవారం నవంబర్ 14 అటెండ్ అవ్వాల్సిందే. అవ్వకపోతే జైలుకి వెళ్తాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తుంది, జైలుకి వెళ్ళవలసి ఉంటుంది. జోగి రమేష్ గారు ఎవరైతే అరెస్ట్ అయ్యారో దాన్ని అక్రమ అరెస్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మద్దతుగా ఒక ఫీట్ కూడా పెట్టి ఇదేంటంటే అక్రమంగా అరెస్ట్ చేయించారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అంటున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఇది అక్రమ అరెస్టులు అని అంటే ఈ జోగి రమేష్ గారు ఈరోజు పతివ్రత కౌర్లు అయితే మాట్లాడుతున్నారండి. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు చాలా అసభ్యకరంగా ఆయనే ముందుండి మాట్లాడి ఆయన ఇంటి మీద కూడా దాడి చేయడం జరిగింది. కక్షపూరితంగా అంటే అధికారంలో వచ్చే మొదటి నెలలోనే కక్షపూరితంగా ఆయనకు అరెస్ట్ చేయవలసింది. అది కక్షపూరితం కాదు కాబట్టి ఈరోజు లిక్కర్ స్కామ్ లో దొరికారు కాబట్టి, అవినీతిలో ఇంకా సిట్టు ఆధారంలో ఉంది కాబట్టి వాళ్ళు నిర్ధారించుకుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో తొందరపడకుండా ఆచితూచి అరెస్టులు అయితే జరుగుతున్నాయి. అవన్నీ ప్రభుత్వం తరపు నుంచి లిక్కర్ స్కామ్లు ఇంకా 1000 కోట్లు ఇంకా దాగి ఉన్నాయి కాబట్టి ఇంక అందరూ ఈ తరపు నుంచి అందరూ బయటకు వస్తారు. బయటకు వచ్చి ఇంకా మరి ఈ అధికారంలో అంటే కక్షపూరితం అయితే కాదండి, బాధ్యతారహితంగా ఆ రోజు మనకి ప్రతి ఒక్క వైన్ షాపులోని ఆ రోజు స్కానర్ లేకుండా ఇప్పుడు ఫోన్ పేలోని తీసుకోకుండా ఇవన్నీ క్యాష్ రూపంగా తీసుకొని ఆ అమౌంట్ అంతా ఏం చేశారన్నది ప్రజలకి సమాధానం చెప్పాలి. ఈ రోజు మనం సామాన్య మానవుడు ఒక పాన్ షాప్కి వెళ్ళినా, ఒక సోడా తాగాలనుకున్నా ఒక ఫోన్ పే స్కానర్ అయితే ఉపయోగించే యుగంలో మనం ఉన్నాము. అలాంటిది 5 సంవత్సరాలు వైన్ షాపుల్లో స్కానింగ్ లేకుండా, ఫోన్ పే లేకుండా డైరెక్ట్ క్యాష్ డీల్ చేశారు. ఆ క్యాష్ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఎవరికి లెక్కలు అప్పచెప్పారని ఈ విషయమే జోగి రమేష్కి మనం అడగాలి. జోగి రమేష్ గారు జగన్మోహన్ రెడ్డికి అడగాలి ఆ అమౌంట్ అంతా ఎంత ఏమైపోయిందని. ఈరోజు వైన్ షాప్లో స్కాన్ పెట్టేసి ఫోన్ పే ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొనుక్కోవడం జరుగుతుంది కదా, అలవాటు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరున్నాయి. ఆ
డబ్బు అంతా ఏమైంది, అవన్నీ స్కాములు జరగకపోతే అవన్నీ లెక్కలు ఎవరికి చెప్పారు? వీళ్ళందరూ ఈ లెక్కలు ఎవరికి చెప్పారు చెప్పండి. ఇప్పుడు ఈ రోజు అరెస్టు ఎవరిదేనండి? అన్యాయం చేసిన వాళ్ళు, అక్రమం చేసిన వాళ్ళు ఎవరైనా ఆ తగు మూల్యం చెల్లించక తప్పదండి. ఈ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం లేకపోయినా కూడా భగవంతుడు అనేవాడు ఉన్నారు కాబట్టి, ప్రజల సొమ్ము అక్రమంగా తిన్నారు కాబట్టి ఈరోజు ఆ అరెస్టు కరెక్టేనని మేము భావించుకుంటున్నాం. అంటే ఇప్పటికీ మనం చూసుకుంటే ఈ లిక్కర్ స్కామ్లో అనేక రకాలుగా అనేక మంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. అంటే ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ కల్తీ స్కామ్లో కూడా అరెస్ట్ అవ్వడం ఇంకా ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు? ప్రభుత్వంలో అది సిట్టా చేతిలోకి వెళ్ళింది కాబట్టి వాళ్ళందరూ ఒక నెల 2 నెలలు లేట్ అయినా కూడా అందరూ బయటకు వస్తారండి. అందరూ వైఎస్ఆర్సీపీలో ఆ రోజు మంత్రులుగా ఎవరెవరు ఉన్నారో అందరికీ వాటాలు ఉన్నాయి, అందరికీ ముడుపులు వెళ్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి అందరూ కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి అందరు అరెస్టులు తప్పదండి. అది అంటే మేము చేయలేదు, ఇది ఆరోపిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఇది వాస్తవంగా ఇది దీంట్లో ఎంతమందికి ఎన్ని షేర్ల వరకు వెళ్ళి ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడు దొంగతనం చేసేవాడు నేను దొంగ అని ఒప్పుకుంటాడా అనేది ఎవరికి అర్థం కాదండి. అది దొంగ నేను చేశాను అనుకుని ఎవరు ఒప్పుకోరండి. అది ఎంత దొంగతనం చేసినాడో నేను చేయలేదని అంటాడు. అందుకోసం అదే భాగంలో అది అయితే మాత్రం వాళ్ళు చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ అది కాలమే నిర్ణయిస్తుంది. ఆ తప్పు చేశారా లేదా అనేది తగు శిక్ష అయితే అనుభవిస్తారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కానీ జోగి రమేష్ గారికి మద్దతు చూపించడం ఎలా చూస్తారు? అతడికైనా ఆయన పార్టీ వ్యక్తులుగా ఆయన కాపాడుకోవడం ఆయన ధర్మం కాబట్టి ఆయన అది ఆ స్కూల్ నుంచే ఈయన స్కూల్లో ఆయన చదివాడు కాబట్టి కంపల్సరీగా ఆయన సపోర్ట్ చేయక తప్పదు. అదే టీడీపీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరైనా అరెస్ట్ అయితే ఈయన సపోర్ట్ చేయడు కదా. న్యాయమా అన్యాయం అని చూడదు కదా. వాళ్ళు పార్టీ నాయకుడు కాబట్టి ఆయనకి మద్దతు తెలపాలా, ఆయన ధర్మం ఆయన పాటిస్తున్నాడు. అది అంతేగాని ఆయన లేకపోతే ఈయన ఏమైనా నా గురించి ఏమైనా చెప్తాడా, ఇంకా ఈ ఇంటర్గ్రేషన్లో మన పేరు ఏమైనా లాగుతాడనే భయంతో ఆయనకి కాపాడుతున్నాడు ఏమని చెప్పుకోవాలి మనం. మొన్న జరిగినటువంటి బెంగళూరు నుంచి విశాఖపట్నంకి వచ్చేటువంటి ఒక ట్రైన్లో ఏదైతే స్టూడెంట్ యువ నాయకుడు ఇప్పుడు లీగల్ టీం కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు పట్టుకొని వెలుగులోకి తీసుకొస్తే అది వైసీపీకి చెందినటువంటి స్టూడెంట్ యువ నాయకుడు అని తేలింది. అంటే దీన్ని బట్టి చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది? గంజాయి డ్రగ్స్ అవన్నీ అనేదంటే వైసీపీలోనే విచ్చలవిడిగా అది అయ్యిందండి. అది ఈ రోజు మానాలి అనుకుంటే సడన్ గా మానడానికి వాళ్ళకి కష్టంగా ఉంటది. వాళ్ళ నాయకులు ఇప్పుడు ఏంటంటే మేమే అధికారంలో ఉన్నామన్నట్టు కొంతమంది ప్రవర్తించి ఆ ఇల్లీగల్ గా కొంతమంది అయితే దందాలు చేస్తున్నారు. వాళ్ళు అంటే మాకు ఏమి ప్రూఫ్లు లేకుండా అరెస్ట్ అయితే చేయట్లేదండి. ప్రూఫ్లతో పాటు ఎవరైనా తప్పు చేసిన వాడు ఏ రోజుకైనా శిక్ష అనుభవిస్తాడు కాబట్టి వాళ్ళు లేట్ అయినా సరే వాళ్ళు ఆధారాలతో దొరుకుతున్నారు కాబట్టి అరెస్టులు అయితే న్యాయబద్ధంగా జరుగుతున్నాయండి. ఎవరికి అరెస్ట్ చేసినా వైసీపీ ఇప్పుడు ఈ రోజు తప్పు చేసినాడు ఆ రోజు వైసీపీలో అక్రమదారులు కాబట్టి ఈ రోజు దొరుకుతున్నారు. లేదనుకుంటే వాళ్ళు కామపై అయిపోయినారు ఇప్పటి వరకు. కల్తీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్ని ఇప్పుడు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి ట్వీట్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు అక్రమ అరెస్ట్ అంటే మీ దృష్టిలో అక్రమ అరెస్టా? ఆ తప్పుడు పని మేము సమర్థించాలా? అంటే అరెస్ట్ అనేది చేయకూడదు. తప్పుడు పని అక్కడ ఆధారాలు కనపడ్డాయి, సిటీకి ఆధారాలు కనపడింది తర్వాత కానీ అరెస్ట్ చేయలేదు. అలాంటిదప్పుడు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఏం జరుగుతుంది ఏంటి అన్నది చూడాలి కదా. మన ప్రభుత్వం ఏదైతే సక్రమైన పద్ధతిలో నడుస్తుంది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా నడిచిందో మీకు తెలీదా? ఎంత అణగదొక్కారు, ఎలా చేశారు అన్నది. కల్తీ మద్యం అన్నది మాది కాదు, అది మీ దగ్గర నుంచే వచ్చింది. అది మా దగ్గర అలాంటివి ఉండవు. స్వచ్ఛమైన పాలన జరుగుతుంది మా దగ్గర. జోగి రమేష్ గారు అరెస్ట్ అయ్యారని మీరు అంత బాధపడిపోతున్నారు. ఆయన ఎందుకు గుళ్ళు తిరగడం ఏంటి? అంత అలా చేయవలసిన అవసరం ఏంటి? తప్పు చేసాడు కాబట్టి ఆయన కంగారు పడిపోతున్నాడు. ఆయన తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూస్తే ఎలాగా? తప్పే. నిజంగా తప్పు చేయలేదు అనుకోండి, రమ్మానండి, నిర్దోషత్వం నిరూపించుకోమానండి, తప్పేముంది? నేను తప్పు చేయలేదు, నిర్దోషత్వం నిరూపించుకోండి, రండి ప్రజల్లో కలవండి, అప్పుడు తెలుస్తుంది. అంతేగాని అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడి చేసినప్పుడు ఏమైంది మీకు? అప్పుడు గుర్తు రాలేదా తప్పేంటో ఒప్పేంటో? కొన్ని తప్పులు చేశారు మీరు, తెలియకుండానే చేశారా తెలిసి చేశారా మీకు తెలీదా? మీ పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు మంత్రులు ఆ మాత్రం తెలీదా మీకు? చూసుకోండి మీరు అప్పుడు గతంలో ఏం చేశారు, ఎలా నడుచుకున్నారు అన్నది. అది వెనక్కి వెళ్తే తెలుస్తుంది. మేము అలాగేం చేయట్లేదే. ప్రభుత్వం సక్రమైన పద్ధతిలో చక్కగా నడుస్తుంది. దీన్ని కప్పిపుచ్చుకుని మసిపూసి మారేడికాయ చేయాలని అది మా గవర్నమెంట్ మీద రుద్దాలనుకోవడం చాలా తప్పు. ఎవరా జనార్దన? మీ మనిషి కాదు అతనా? మీరు ఎప్పటి నుంచో స్నేహభావం ఉంది మీకు.
అటువంటి వ్యక్తితో మీరు ఉండి ఈ కార్యక్రమం నడిపించి ఇవాళ కాదు అని అంటే ఎలా అవుద్ది? ఆధారాలు దొరికినాయి అంటున్నారు కదా, చూడండి. నిజంగా మీకు లేదనుకోండి, మీరు ఆణిముత్యంలో రండి బయటికి, అప్పుడు చూద్దాం. వైసీపీ స్టూడెంట్ యువ నాయకుడు ఇప్పుడు డ్రగ్స్ తీసుకొస్తూ పట్టుబడ్డాడు. దాన్ని కూడా అక్రమ అరెస్ట్ కింద మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇలా డ్రగ్స్ని కూడా తీసుకొచ్చి వైసీపీ ప్రభుత్వంలోనే అనేక రకాలుగా అనేక సార్లు తీసుకొచ్చి ఈసారి దొరికిపోయిన వ్యక్తి ఇప్పుడు అక్రమ అరెస్ట్ చేశారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. డ్రగ్స్లో పాత్ర ఉందా అయింది, ఆయన ద్వారా నడిచిందని అక్కడ నిరూపితం కనపడుతుంది కదా. దొరికేటప్పుడు ఏంటంటే బాధ, మీ మనిషిని మీరు అక్రమ అరెస్ట్ అని ఎలాగంటారు? అది అక్రమ అరెస్ట్ కాదు, సక్రమైన అరెస్టే. కావాలంటే మీరు చూసుకోండి. గతంలో ఎమ్మెల్సీ కూడా ఇట్లాగే చేశాడు. పోయిన మనిషిని తీసుకొచ్చి అక్కడ కారుతో వదిలేడు. అలా చేసిన మనుషులు మీరు ఇవాళ అలా మాట్లాడుతున్నారంటే ఏంటి దాని అర్థం? కల్తీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్ గారిని కప్పిపుచ్చుకుంటూ మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూడాలంటారు? తప్పు చేశారు కాబట్టి చేసింది అది. వాళ్ళు లాస్ట్ టైం అలాగే ఎవరు పడితే వాళ్ళు అరెస్ట్ చేసేవారు. అన్ని సక్రమ అరెస్ట్ అంటారా? ఎలా చూడాలంటారు ఈ అరెస్ట్ని? ఈ అరెస్ట్ని ఖండిస్తున్నాం. ఇది అరెస్ట్ని చేయమని చెప్తున్నాం. తప్పు చేశాడు కాబట్టి ఆయన చేయమని చెప్తున్నాం. అరెస్ట్ చేస్తేనే మంచిది, వేరే వాళ్ళు చేయకుండా ఉంటారు కదా. ఎంత పెద్ద నాయకుడు అయినా సరే చేస్తే మంచిది. ఏ తప్పు చేయని మా బాబు గారిని అరెస్ట్ చేశారు. ఈ చేసిన పబ్లిక్గా దొరికిన వాళ్ళు అరెస్ట్ చేస్తే తప్పేముంది? అంటే మరి ఈ లిక్కర్ స్కామ్లో ఇంకా ఎంతమంది ఉంటారు అనుకుంటున్నారు? ఎంతమంది ఉన్నా అంతమందిని అరెస్ట్ చేస్తే బాగుంటుందని ఈ ప్రజలు కోరుకుంటున్నారండి అందరూ. దిట్టు చాలా స్ట్రిక్ట్గా బాగానే చేస్తుందా? మరి చాలా బాగా చేస్తుందని అనుకుంటున్నామండి. నిన్నకాక మొన్న ఒక విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుబడినటువంటి వైసీపీ యువ నాయకుడు కూడా చూశారు. ఎలా చూస్తారు? అంటే ఈ రకంగా ఇవ్వటం అది జరిగిందని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, మన సోషల్ మీడియాలో కావచ్చు, చాలా వరకు చూస్తూ ఉన్నాం. అసలు ఎలా చూడాలంటారు? ఇదైతే స్టూడెంట్స్ అందరినీ పాడు చేయడానికని వైసీపీ ప్రభుత్వంలో ఉన్న యువ నాయకుడు చేస్తున్న పన్నాగమే అని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈ డ్రగ్స్ ఇచ్చి వాళ్ళంతా పార్టీలో తిప్పుకొని వాళ్ళు చెప్పినట్టు చేస్తే చేయించుకుందామని చూస్తున్నారు. అలాగని మేము భావిస్తున్నాం.